శ్రీష్మ సేమ్ టు సేమ్ నీలాగానే ఉంది. Good morning guys, and in Bali I'm just having this very beautiful feeling అనమాట. ఎందుకంటే ఈ ట్రాపికల్ ఐలాండ్ నాకు చాలా హ్యాపీ ఫీలింగ్స్ అండ్ హ్యాపీ వైబ్స్ని నింపేస్తుంది నాలో. మార్నింగే లేచి ఈ నేచర్తోని స్టార్ట్ చేయడం అనేది ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అండ్ మీతో షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. హాయ్ గైస్, సో ఈరోజు మేము 2 things చేస్తున్నాం అనమాట. ఫస్ట్ ఈస్ గరుడ విష్ణు కాన్సర్ట్ అండ్ సెకండ్ ఈస్ డిన్నర్ క్రూజ్. సో ఇప్పుడు టైం 12 అవుతుంది. మా డే ఈరోజు ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. కార్ ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్, వెళ్ళాలి. సో అందరం రెడీ అయిపోయాం అనమాట. దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఫర్ టుడే. లెట్స్ గో. The place in front of our resort, like in front of our resort కాదు, in front of our villa and inside the resort is so beautiful. అసలు ఆ పాత్లో ఆ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఒక ఫోటోషూట్ చేసుకునే అంత వర్త్ ఉన్నాయన్నమాట. బట్ నాకే టైం సరిపోలేదు. మనం రెడీ అవ్వడంలో టైం చాలా ఎక్కువ పెడతామన్నమాట. సో అక్కడనే నా ఫోటోషూట్ టైం కూడా అయిపోయింది. నేను రెడీ అయ్యి వచ్చేలోపు మా వాళ్ళందరూ ఫోటోలు తీసేసుకొని మంచిగా, మా అమ్మ అయితే అప్పుడే ప్రొఫైల్ పిక్చర్లో కూడా మార్చేసింది. బట్ ఆ లోపు నేను చాలా వరకు రెడీ అయ్యాను అండ్ తర్వాత కార్ ఆయన వచ్చేసాడు అండ్ వీ హ్యాడ్ టు గో అవుట్ అండ్ నౌ వీఆర్ గోయింగ్. GWKకి వచ్చేసాము అండ్ ఇక్కడ నుంచి ఫస్ట్ వెళ్ళి టికెట్స్ తీసుకోవాలంట. టికెట్స్ తీసుకున్నాక షటిల్ బస్ సర్వీస్ ఉంటుంది. షటిల్ బస్ నుంచి వెళ్తే మనకి ఇంక అక్కడంతా అర్థమవుతుందంట. అంటే ఇక్కడ కొద్దిగా లాంగ్వేజ్ ఇష్యూ ఉంది కదా, ఎవరిని ఏమడిగినా కూడా కొద్దిగా క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. కానీ మనమే ఫిగర్ అవుట్ చేసుకుంటాం కదా, ఒక 2 minutes ఆగితే అని ఉన్నది. ఓకే గైస్, GWK అంటే గరుడ వాహన కాన్సర్ట్ అనమాట. సో ఈ కాన్సర్ట్కి వెళ్ళడానికి ఫస్ట్ బస్ షటిల్స్ ఉంటాయన్నమాట. అండ్ ఆ షటిల్ బస్ కోసం మనం వెయిట్ చేయాలి. అది వచ్చినప్పుడు తీసుకొని వెళ్తుంది. అండ్ ఈ గ్యాప్లో మనం టికెట్స్ తీసుకొని వెయిట్ చేస్తుండే అనమాట. బస్ వచ్చింది, మేము మాత్రమే ఉన్నాము ఎంట్రీలో. ఐ థింక్ ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయినట్టున్నారు. వీఆర్ ఓన్లీ లేట్ అనమాట. సో సరే అని చెప్పేసి మేము ఎక్కేసినాము. అండ్ ఇన్సైడ్ GWK ఎంత హ్యూజ్ ల్యాండ్ అండ్ ఆ ల్యాండ్ ఎంత మెటిక్యులస్గా, ఒక చిన్నపాటి సిటీ అది. ఎందుకంటే అసలు ఆ రోడ్లైనా కూడా ఎంత సూపర్గా చేసినారంటే సూపర్ క్యూట్ ఉండింది, మస్తు నీట్గా పెట్టుకున్నారు. అండ్ ప్రతి ఒక్క ప్లేస్ని ఒక దానికి డెడికేట్ చేసి పెట్టుకున్నారు అనమాట. అది చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ వాళ్ళ డిజైన్స్ అన్నీ బాగున్నాయి. మమ్మల్ని తెచ్చి ఒక దగ్గర దింపేశాడు. ఇక్కడ నుంచి మీరు నడుచుకుంటూ వెళ్ళండి అన్నారు. అదేం పెద్ద డిస్టెన్స్ ఏం కాదు నడుచుకుంటూ వెళ్ళడం. సో మేము అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట. అండ్ దెన్ వీఆర్ గోయింగ్ ఇన్సైడ్. సో ఆ కాన్సర్ట్ చూడడానికి మనం వెళ్ళే పాత్ ఇది. ఈ పాత్లో మనకి దారిలో మర్చెండైజ్ ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. బట్ కొనాలా లేదా అనేది మన విష్. అండ్ వాళ్ళ స్ట్రక్చర్స్ చాలా వరకు మన ఇండియాతోనే లింక్ అయి ఉంటాయి. అండ్ బికాజ్ మనం చాలా రిలేట్ అవ్వగలం. అండ్ అక్కడ జెలాటో, బైసిక్లో మన దగ్గర ఐస్ క్రీమ్ను వాళ్ళు జెలాటో అంటారు. అక్కడ జెలాటో తీసుకున్నాను అనమాట. ఒకటేమో చీజ్ కేక్, ఇంకొకటేమో చాక్లెట్. క్రేజీ ఉన్నాయి, నేను తిన్నా. మా ఇంట్లో నేను మా నాన్న వీ లవ్ వాట్ యూ సే చాక్లెట్ ఐస్ క్రీమ్. ఎందుకంటే కొద్దిగా చేదుగా బాగుంటుంది. కానీ మా అమ్మకి చేదంటే చాలా పెద్ద చిరాకు అనమాట. సో షీ డస్ నాట్ లైక్ చేదు ఫుడ్స్ యాట్ ఆల్. నాకు మా నాన్నకి ఐస్ క్రీమ్ చాక్లెట్లో వీ లవ్ ఇట్. అండ్ సో అట్లానే మాది డైనామిక్ డువో కైండ్లో మాది నడుస్తుంటుంది ఇంట్లో కూడా. అండ్ ఐమ్ జస్ట్ ఈటింగ్ ది ఐస్ క్రీమ్ అండ్ ఎంజాయింగ్ ద వ్యూ. అండ్ మీరు కూడా చూడొచ్చు, ఎందుకంటే ఇక్కడ నుంచే ద GWK స్టాచ్యూ కనిపిస్తుంది, గరుడ వాహన స్టాచ్యూ కనిపిస్తుంది, గరుడ మీద కూర్చొని ఉన్న దేవుడు కనిపిస్తున్నాడు. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ అండ్ ఇట్స్ వెరీ ఐరానిక్ దట్ ఐ గెట్ టు సీ దిస్. అండ్ యా, సో పోతూ ఉంటే మనకి అర్థమవుతుంటుంది అనమాట. బికాస్ బాలి ఈజ్ నాట్ యాజ్ మచ్ ఆఫ్ అ పార్టీ కల్చర్ యాజ్ ఐ ఇమాజిన్ ఫర్ ఇట్ టు బీ, బట్ Bali is more like a traditional and culture loving country, and you'll absolutely love it if you go. And I myself absolutely loved Bali.
అండ్ ఫుడ్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉంటాయి ఎక్కడెక్కడికి పోయినా కూడా. బట్ బాలి ఈజ్ రెడీ టు అడ్జస్ట్ టు యూ. ఎట్లా అంటే మనకి తగ్గినట్టు అడ్జస్ట్ అవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకంటే దే లవ్ దేర్ సిటిజన్స్ అండ్ దే లవ్ దేర్ టూరిస్ట్. అండ్ మనం ఎక్కడైనా ఒక బాటిల్ పడేసినా కూడా వాళ్ళ డ్రైవర్ వాళ్ళు వచ్చేసి ప్లీజ్ ఇక్కడ పడేయకండి, తీసేయండి అని చెప్తుండే. మేము ఎక్కడ పడేయలేదు, వి సా సమ్వన్ త్రో ఇట్. అండ్ మా డ్రైవర్ వెళ్ళి చెప్పాడనమాట. అండ్ దెన్ వీ ఎంటర్డ్ ద కాన్సర్ట్ హాల్ లోపల చాలా స్టాచ్యూస్ అండ్ ఉండే అనమాట. సో అక్కడక్కడ మాకు ఇన్స్ట్రుమెంట్స్ కనపడ్డాయి. సో మేము అవి షో కోసం అనుకున్నాం. బేసిక్గా బాలికి వచ్చిన దగ్గర నుంచి మేము ఏం చేస్తున్నాం, దేంట్లోకి ఎంటర్ అవుతున్నాం అని మాకేం తెలియదు అనమాట. సో బ్లైండ్గా వెళ్ళిపోవడం అంతే. అట్లనే వెళ్ళిపోతూ మేము అట్లా స్టాచ్యూస్, కాన్సర్ట్స్ అన్నీ చూస్తున్నాం. నెక్స్ట్ వాటితో యూజ్ ఉంది అని చెప్పేసి మనకు అర్థమైంది. లెట్స్ చెక్ ఇట్ అవుట్. What are we doing? Waiting for shuttle bus. Next one కోసం waiting. చూసారు కదా, దాట్ వాజ్ జీడబ్ల్యూకే. అండ్ నేను మొదటి రోజు నుంచి మీకు ఒక్కటే చెప్తున్నా, బాలి అంటే కల్చర్ రిప్రజెంటేషన్, బాలి అంటే కల్చర్ ప్రిజర్వేషన్. అట్లనే బాలి ఈజ్ దర్ డాన్స్ ఫామ్. వాళ్ళ డాన్స్ ఫామ్ ఎంత బాగా రిప్రజెంట్ చేస్తారంటే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక్క ప్లేస్ అనే కాదు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరైనా ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయాలని ట్రై చేస్తారు కదా. సో ఆ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేయాలనే ప్లేస్లలో కూడా వాళ్ళ డాన్స్ ఫామ్ రిప్రజెంట్ చేస్తారు, వాళ్ళ ఫుడ్ రిప్రజెంట్ చేస్తారు, వాళ్ళ నేచర్ రిప్రజెంట్ చేస్తారు. వాళ్ళు చాలా ప్రిజర్వేటివ్ అండ్ చాలా కైండ్. ఎక్కడ కూడా ఇట్లా అనిపించదు ఏంటంటే వాళ్ళు ఇట్లా ఫోర్సబుల్ పీపుల్ అని అస్సలు అనిపించదు. మీరు నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారా, చేయండి, ఇట్లానే ఉండిందనమాట. అండ్ ది ఎంటైర్ ప్లేస్ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అసలుకి ఆ కొండల మధ్యలో వాళ్ళు ఎంత బాగా రోడ్స్ వేసుకొని దానికి క్రీపర్స్ అంటించేసి చెట్లు పెట్టేసి, అండ్ ఎవ్రీ ప్లేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ మీనింగ్. ఈ ప్లేస్లోకి ఒక్కసారి మనం టికెట్ తీసుకొని వస్తే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చాలా సెషన్స్ అనేవి కానీ కాన్సర్ట్స్ అనేవి కానీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ యూ కెన్ అటెండ్ ఎవ్రీ కాన్సర్ట్ ఇఫ్ యూ హ్యావ్ ద పేషెన్స్ టు సిట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్. అండ్ మేము ఇక్కడ ఒక గిఫ్ట్ షాప్లోకి వచ్చాము, కొన్ని గిఫ్ట్స్ తీసుకుందాము. మా మమ్మీకి ఇది ఒక ఫ్యాసినేషన్ ఉంటుంది అనమాట, టు టేక్ అప్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. సో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకుంటాము. మై డ్రీమ్ అండ్ మై మదర్స్ డ్రీమ్ ఇస్ దట్ వీ ఫిల్ అప్ అవర్ ఫ్రిడ్జ్ విత్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని. అండ్ అందుకే మేము అట్లా కొద్దిగా షాపింగ్ చేసాము. తర్వాత ఆ షాప్ బయట కూడా దేవర్ లాట్ ఆఫ్ షాప్స్, మేము అవి కూడా చేసాము. అండ్ ఇట్స్ ఫైనలీ టైమ్ టు లీవ్ ద ప్లేస్ అండ్ సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్.
సో యా, మేము ఇప్పుడు జీడబ్ల్యూకే అయిపోయింది అండ్ వీ కేమ్ టు ద డిన్నర్ క్రూజ్ వాజ్ వెరీ అమేజింగ్ గైస్. మీరు ముందు చూస్తారు. బట్ మేము ఎంటర్ అవ్వగానే మమ్మల్ని ఫస్ట్ కన్ఫర్మేషన్ చూపించమన్నారు. కన్ఫర్మేషన్ చూపించేసినాము అండ్ దాని తర్వాత ఒక చిన్న బుజ్జి శాండ్విచ్ ఇచ్చారనమాట, తినండి అని చెప్పేసి. వెల్కమ్ ఫుడ్, దాని తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ ఆరెంజ్ జ్యూస్, వెల్కమ్ డ్రింక్. అట్లా మెల్లమెల్లగా అదంతా ఎంజాయ్ చేసి తర్వాత మెల్లగా క్రూజ్ ఎక్కేసాం అనమాట. క్రూజ్ చూసాము, దే వాజ్ అ డాన్స్ ఫ్లోర్ అండ్ చాలా మంచి పాటలు రన్ అవుతుండే. క్రేజీ పాట ఏంటంటే మంచి పాటలు, వెన్ ఐ మీన్ దే ఆర్ ఆల్ ఇండియన్ సాంగ్స్, మన బాలీవుడ్ సాంగ్స్ రన్ అవుతుండే అక్కడ. ఐ ఫీల్ లైక్ ఇండియన్ మేనేజర్ కదా, సో ఈ ఇండియన్ మేనేజర్లు అందరూ ఒక క్రూజ్ బుక్ చేస్తారు అనుకుంటా, బికాస్ దెర్ వర్ మోర్ ఇండియన్స్ ఇన్ దాట్ షిప్. సో యా, అందుకే ఆ షిప్లో ఇండియన్స్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి బాలీవుడ్ థీమ్డ్ మ్యూజిక్కే నడుస్తూ ఉండే అనమాట. అండ్ మేము కూడా పిచ్చి ఎంజాయ్ చేస్తుండే. సన్సెట్ మంచిగా రికార్డ్ చేశాను, అందరూ సన్సెట్ని ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ గైస్. జస్ట్ లుక్ ఎట్ ఇట్, ఆ సన్ కమింగ్ డౌన్ అండ్ బిట్వీన్ ఆల్ దోస్ షిప్స్. చాలా క్రేజీ ఉండే, నాకు సూపర్ నచ్చింది. దీని తర్వాత ఇంతకంటే మంచి సన్సెట్ నేను ఇంకెప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేనేమో అనిపించేసింది. బట్ నెవర్ సే నో అండ్ ఆపర్చునిటీస్ ఆర్ ఆల్వేస్ దేర్ కాబట్టి దే విల్ కమ్ అప్ అండ్ వీ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దెమ్. దాని తర్వాత క్రూజ్లో మనం వచ్చిన మెయిన్ థింగ్ ఏంటి, డిన్నర్ క్రూజ్ కదా. సో డిన్నర్ ప్లేస్కి పంపించేశారనమాట మమ్మల్ని. ఐఎమ్ జస్ట్ రికార్డింగ్ ద ప్లేస్ అండ్ ఎవరి టేబుల్ మీద వాళ్ళ టేబుల్ రిజర్వేషన్ అయ్యేసి ఉందనమాట. సో మేము మా టేబుల్కి వెళ్ళాము, కూర్చున్నాము, వి స్టార్టెడ్ హ్యావింగ్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇట్ వాస్ సచ్ అ ఫన్ ప్లేస్. మేము మెల్లగా, నాకు ఫస్ట్ ఆక్వర్డ్ అనిపించింది అనమాట, ఎన్నిసార్లు తినగలములే అని చెప్పేసి. బట్ ఎవ్రీ వన్ వాజ్ హ్యావింగ్ ఫన్ అండ్ ఎవ్రీ వన్ వాజ్ ఎంజాయింగ్ అండ్ అట్లానే మేము కూడా ఎంజాయ్ చేస్తుండే. ఫుడ్ వచ్చేసి మోస్ట్లీ నార్మల్ ఫుడ్, అదే ఫ్రైడ్ రైస్, అదే ఏమంటారు ఫ్రైడ్ నూడిల్స్ ఉండే. దాని తర్వాత కొద్దిగా దాల్, తర్వాత పాస్తా, చికెన్, ప్రాన్స్, అట్లా వేరే డిషెస్ ఉన్నాయి అనమాట. అండ్ దెన్ కేమ్ డెజర్ట్స్ అండ్ ఇట్ వాజ్ సో అమేజింగ్. ఫుడ్ చాలా బాగుండింది. యాక్చువల్లీ బాలీలో ఐ లైక్ దిస్ ఫుడ్ వెరీ మచ్ అండ్ దిస్ డిన్నర్ క్రూజ్ వాజ్ వెరీ నైస్. ఎందుకంటే కొద్దిగా మా టేస్ట్కి మోడిఫై చేశారనిపించింది ఫుడ్, అందుకే నాకు బాగా నచ్చింది. ఐ వెంట్ ఫర్ సెకండ్స్ యాజ్ వెల్ and we were having dinner and then the show started, the music and dance and everything. So I'll let you see all that. Levanta a mão pro ar e deixa o pé arrastar. Mãozinha na cintura, quero ver você dançar. Todo mundo vai cantando, coração acelerando, dançando e rebolando sem parar. E quando o sol raiar, a alegria vai chegar. Todo mundo vai dançar. Okay guys, so you saw me having a wild and crazy night
అండ్ ఐ హ్యాడ్ సో మచ్ ఫన్. వాళ్ళు నన్ను చాలా ఇంక్లూడ్ చేసేసుకున్నారనమాట. సో అట్లా ఇంక్లూడ్ అయిపోతూ నేను కూడా డేలో మర్జ్ అయిపోయి ఫుల్లీ ఎంజాయ్ చేస్తాను. అండ్ ఐఎమ్ ఫీలింగ్ దాట్ బాలి వైబ్ a little right now. So this was end of today and let's move on to next day. గైస్ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే రెడీ అయిపోయినాం అందరం. సో టుడే ఇస్ వాటర్ స్పోర్ట్. ఆఫ్టర్ దట్ ఉల్వాటు టెంపుల్. ఉల్వాటులో కెచాక్ డ్యాన్స్ ఉంటుంది అండ్ కెకాక్ డ్యాన్స్ ఉంటుంది. లెట్ us go. బాలికి వచ్చిన తర్వాత మొదటిసారి నా కాళ్ళు తీసుకెళ్ళి నీళ్ళలో పెట్టబోతున్నాను అనమాట. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ గైస్. ఆనెస్ట్లీ బాలీలో ఇన్ని రోజులు పడుతుందా ఒక్కసారి బీచ్ విజిట్ చేయడానికి అని అనుకున్నా. యాక్చువల్లీ బీచ్ విజిట్ చేయడం అంటే నేను ఆ వర్జీనియా బీచ్ అనే దానికి కూడా పోయా, బట్ దట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ అనమాట. ఎందుకంటే దాంట్లో ఒక 2 నిమిషాలు ఆడుకొని అట్లా రావాల్సి వచ్చేసింది. బట్ బాలి అంటే వాటర్ స్పోర్ట్స్ కదా, వాటర్ స్పోర్ట్స్ అన్న ఇదితోని పోతున్నా అనమాట నేను. అండ్ మధ్యలో మాకు తగిలింది ఏంటి ట్రాఫిక్. బట్ ఇంత సివిలైజ్ ట్రాఫిక్ నేను నా జన్మలో చూడలేదు. ఒకసారి చూడండి, ఆ బైకోడు వెనకాలనే ఉంటాడు కానీ కదలడు. దట్ ఈస్ సో అమేజింగ్ గైస్. వాళ్ళు అసలుకి మెయింటైన్ చేస్తారు కదా వాళ్ళ ట్రాఫిక్ని. ఒక్క ట్రాఫిక్ పోలీస్ కనిపించాలి నాకు పూర్తి బాలి విజిట్లో. ఎక్కడ కూడా నాకు ఒక ట్రాఫిక్ పోలీస్ కనిపించలేదు. ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటున్నారో వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్కి హ్యాట్స్ ఆఫ్ అసలుకి. అండ్ మేము అట్లనే వెళ్తూ ఉన్నాం అనమాట. అండ్ మాకు తగులుకున్నాడు అనమాట ఈ డ్రైవర్. మస్తు క్రేజీ పర్సన్ ఆయన. ఏమీ మాతోని దారంతా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడతాడో మాకు అర్థం కాదు, మేమేం మాట్లాడతామో ఆయనకు అర్థం కాదు, బట్ మేము మాట్లాడుతూనే ఉన్నాం అనమాట. ద థింగ్ ఈజ్ ఆయన మాట్లాడేది ఇంగ్లీషే కానీ మాకు అది అర్థం కాదనమాట. హీ వాజ్ సచ్ అ క్రేజీ పర్సన్ అనమాట. ఆయన మాకు అర్థం కాకపోయినా మాట్లాడుతూనే ఉండేటాడు, మేము అనేటోళ్ళం. అండ్ ఐమ్ జస్ట్ ఎంజాయింగ్ రోడ్స్, వ్యూస్. ఆ చెట్లు చూడండి, ఆ రోడ్డు చూడండి, ఆ చెట్లు చూడండి, ఆ రోడ్డు చూడండి. ఎన్నిసార్లు చూసినా కూడా అసలుకి అది మారదనమాట బ్రెయిన్లో. అట్లానే ఉంటుంది ఆ ఇమేజ్ అనేది, స్ప్లిట్టింగ్ ఇమేజ్ ఇంకా నా బ్రెయిన్లో అట్లా ఇరుకపోయి ఉన్నది బాలిది. అండ్ అట్లానే చూస్తూ చేస్తూ మాట్లాడుతూ వచ్చేసినాం. మేము ఎక్కడికి వచ్చేసినాం, వీ కేమ్ బ్యాక్ టు దిస్ వెరీ అమేజింగ్ ప్లేస్. అండ్ దే స్టార్టెడ్ ఎక్స్ప్లెయినింగ్ అస్ అబౌట్ ద వాటర్ రైట్స్. నేనేంటి ఏం చెప్తున్నాడు ఈయన, ఇదంతా ఎందుకు నాకు పోనీవచ్చు కదా అన్నట్టు చూస్తున్నా. సో వీఆర్ యాట్ చెప్పు విచ్ బీచ్ ఆర్ యూ యాట్? సులుబాన్ బీచ్లో ఉన్నాము. ఈ స్పెట్స్ పోగొట్టుకోకూడదని ఇట్లా రబ్బర్ బ్యాండ్ వేసి ఇచ్చాడు. రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టుకోండి అంటే నిజం చాలా టైట్గా ఉన్నాయి, ఊడతలేవు అసలుకి. నొప్పి వస్తుంది కానీ పర్లేదు, అసలు ఊడట్లేవు. బెటరే, పోగొట్టుకోవడం కంటే బెటరే. పొద్దున్నే ఎవడో అంటే iPhone 17 Pro పోగొట్టుకొని వచ్చి నాది పోయింది అని చెప్పేసి కొట్లాడారంట. అందుకే చెప్తున్నాడు మాకు, ఫోన్లు తీసుకెళ్ళకండి, స్పెట్స్ తీసుకెళ్ళకండి, జ్యువెలరీ తీసేయండి. నా చైన్లు కూడా తీపిచ్చేసాడు. సో ఫస్ట్ టర్టిల్ బోట్ అండ్ దెన్ గ్లైడింగ్, పారాసైలింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఫిష్ ఫీడింగ్కి బ్రెడ్స్ ఇచ్చాడు, బ్రెడ్ ముక్కలు. ఓకే, సో నేను వాటర్ స్పోర్ట్స్ని ఎక్కువగా రికార్డ్ చేయలేకపోయినా బికాజ్ ఆ వాటర్ రైడ్ మీద వెళ్ళేటప్పుడు ఫోన్ పడిపోతుంది, ఎందుకు రిస్క్ అని చెప్పేసి లైట్ తీసుకున్నా. వీడియో కోసం ఫోన్ పోగొట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో పెట్టడానికి దిక్కు ఉండదు కదా గైస్, అందుకే. సో అట్లానే వాళ్ళు కూడా తీశారు కొన్ని ఫొటోస్, వీడియోస్, బట్ ఆ వీడియోస్ అసలు క్లారిటీనే లేదు. అది పెట్టకపోవడమే బెటర్ అని చెప్పేసి ఫిక్స్ అయినా అనమాట. అండ్ అందుకే సో ఫస్ట్ ఫిష్ ఫీడింగ్ చేస్తున్నాం. అక్కడ చాలా ఫిషెస్ ఉండే అనమాట ఒక్క జగాలో, ఎందుకంటే ఐ థింక్ అక్కడ చాలామంది ఫీడ్ చేస్తున్నారు కదా, దట్ ఈస్ దర్ హాల్ట్ ప్లేస్ ఫర్ ఫీడింగ్. అందుకే అక్కడ హాల్ట్ చేశారు. అండ్ మేము వెళ్ళాము, అక్కడ టాటాయిస్ చూసాము. అక్కడ ఉన్నాయని చెప్తున్నాడు, ఇది మూసలి టాటాయిస్, ఇది చిన్న టాటాయిస్, ఇది బుజ్జి టాటాయిస్ అని చెప్తున్నాడు అనమాట. ఇట్ వాస్ సో క్రేజీ, జస్ట్ వాచ్. Okay. Yeah. Tap, you can tap, no problem. Yeah. Tap, no problem. Yeah. Okay. Yeah. Very good. ఈ పచ్చి లేవు. Dia barang na. ఇక్కడంట ఒక బేబీ టర్టిల్ ని అడాప్ట్ చేసుకొని వెళ్ళి దాన్ని సీలో వదిలేయొచ్చు అంట. Later. I give you bill, yeah. Snack, look at that, boss. Snack. Oh. You can tap. No, serious. No problem. No. Look at that, boss. Oh, look. Coming. Okay. But and you scared, not that you stay on the behind. Give me phone. I take a picture. You.
జీవితంలో చాలా పాములు చూసాను గైస్, బట్ దిస్ వాజ్ ది యాక్చువల్ లైవ్ పాము దట్ ఐ ఎవర్ సా ఇన్ లైఫ్. Come. హాయ్. You bong orang. You bong orang tuh. Okay, stop. Okay, good. ఏమన్నది Cheese. నాకు ఆ ప్లేస్లో అన్నిటికంటే క్రేజీగా అనిపించింది ఏంటంటే అక్కడ వాళ్ళందరూ హిందీ మాటలు నేర్చుకున్నారు ఇన్ ఆర్డర్ టు అకామిడేటర్స్. సో బేసిక్గా మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అక్కడికి చాలామంది ఇండియన్స్ వెళ్తారు అని. సో బాలి ఈజ్ లైక్ అ ఇండియన్ టూరిజం ప్లేస్, వెరీ అఫోర్డబుల్ ప్లేస్ కాబట్టి ఇట్ ఈస్ మోస్ట్లీ ఇండియన్ టూరిజం అండ్ చాలా యానిమల్స్ ఉండుండాయి అక్కడ. సో ఇక్కడ టర్టిల్స్ మాత్రమే ఉంటాయి అనుకున్నాము, కానీ ఇక్కడ టర్టిల్స్తో పాటు కూడా చాలానే ఉన్నాయి. అండ్ ఇప్పుడే అయిపోయింది. సో మళ్ళీ బోట్ ఎక్కి మేము వాపస్ వెళ్తాము. వాపస్ వెళ్ళాక మళ్ళీ వాటర్ స్పోర్ట్స్ అక్కడ నుంచి మళ్ళీ రావాలన్నమాట. దానికి ఫర్ నౌ అయిపోయింది ఇది. సో దారిలో వెళ్తూ ఐఎమ్ హ్యావింగ్ మై హీరోయిన్ మూమెంట్. జుట్టు ఎగురుకుంటూ వీడియోలు తీసుకుంటున్నాను, బట్ జుట్టు చాలా వరకు తడిచిపోయింది, అందుకే అది ఎగరట్లేదు, డోంట్ మైండ్. బట్ ఏదో మాట్లాడాను, అది నాకు కూడా వినిపించలేదు ఆ బోట్కి నీళ్ళకి. సో అది నాకే వినిపించట్లేదంటే మీకేం వినిపిస్తుంది అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. సో బేసిక్గా అక్కడ ఉన్న జంతువుల్లో నాకు నచ్చిన ప్యారెట్ గురించి చెప్తుంటుంటా బేసిక్గా, ఎందుకంటే అది నాలాంటి షర్ట్ కలరే ఉండింది. సో ఐ ఫెల్ట్ ట్విన్నింగ్ విత్ ఇట్. ఇప్పుడే వాటర్ స్పోర్ట్స్ అయిపోయాయి అండ్ హోటల్కి బ్యాక్ వెళ్తున్నాం అనమాట, కొద్దిగా ఫ్రెష్ అవుదాము అని. ఫ్రెష్ అయ్యాక మళ్ళీ ఉల్వాటు టెంపుల్కి వెళ్ళి అక్కడ కెకాక్ డ్యాన్స్ చూసేసి దాని తర్వాత దిస్ డే విల్ బీ డన్. ప్రస్తుతానికి అయితే వాటర్ స్పోర్ట్స్ అయిపోయాయి అండ్ నేను పర్సనల్గా వీడియోస్ ఫొటోస్ తీయలేకపోయాను, వాళ్ళు అలౌ చేయలేదు. అంటే మొబైల్స్ వద్దు, జ్యువెలరీ వద్దు, ఏది వద్దు అన్నారు, అందుకే ఏం తీసుకెళ్ళలేదు మేము. అండ్ అందుకే వాళ్ళకే చెప్పామన్నమాట. సో దే ఓన్లీ టు పిక్చర్స్, వీడియోస్ అంతా వాళ్ళే తీసుకున్నారు. అవన్నీ నాకు వచ్చాక ఇలా యాడ్ ఇన్ టు ద వీడియో, బట్ ప్రస్తుతానికి అయితే అలౌ చేయలేదు. సో మేమందరం మళ్ళీ విలాక్ వాపస్ వచ్చేసాం అనమాట. మొత్తం డ్రెస్ చేంజ్ చేసుకొని అందరం ఫ్రెష్ అయ్యి ఇప్పుడు ఉల్వాటుకి వెళ్తున్నాము. దారిలో లంచ్ చేసేసి తర్వాత ఉల్వాటుకి వెళ్ళాలి. ఉల్వాటులో ఇక్కడ ట్రెడిషనల్ డ్యాన్స్ కెచాక్ డ్యాన్స్, ఇక్కడ వాళ్ళ బాలి ట్రెడిషనల్ డ్యాన్స్, అది 6 o'clockకి స్టార్ట్ అవుతుందంట. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. ట్రావెల్ టైమే చాలాసేపు ఉంటుందంట. సో బాలీలో నాకు కన్ఫ్యూజింగ్ విషయం ఏంటంటే కెచాక్ డ్యాన్సా కెకాక్ డ్యాన్సా అని. దాన్ని ఒక 10 సార్లు నేను రికార్డ్ చేసి ఉంటాను. నేను రికార్డ్ చేసే 10 సార్లు కెకాక్ డ్యాన్స్ అనేదాన్ని, బికాజ్ ఇట్ ఈస్ స్పెల్డ్ కెకాక్, బట్ దాన్ని కెచాక్ డ్యాన్స్ అంటారా అని ఆ డ్యాన్స్లో వర్చువల్గా కూర్చున్నప్పుడే నాకు అర్థమైందనమాట. ఎందుకంటే ఆ డ్యాన్స్ ఇప్పుడు చెప్పను, మీరే వీడియో చూడండి, మీకే సీన్ అంతా అర్థమవుతుంది. జస్ట్ లుక్ ఎట్ ద వీడియో, యూ విల్ అండర్స్టాండ్ దాన్ని కెచాక్ డ్యాన్స్ అని ఎందుకు అంటారని. అండ్ బిఫోర్ దిస్ మేము పొద్దున్న నుంచి ఏం తినలేదు, సో ఏదైనా తిందాము అని చెప్పేసి వీ ఫౌండ్ అ రెస్టారెంట్ అండ్ లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ ఫుడ్ నౌ. హాయ్ గాయ్స్, సో లంచ్కి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి, లైవ్ ఫిష్, క్రాబ్, ప్రాన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే. సో మేము ప్రాన్స్ ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాం. దిస్ ఇస్ అ బీచ్ రెస్టారెంట్. సో ఇక్కడ ఫుడ్ ఎట్లా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు. బాలీలో ఒక ఇండియన్గా మీరు వస్తే మీరు అసలు స్పైసీ ఫుడ్ ఎక్స్పెక్ట్ చేయకూడదు, ఎందుకంటే మీరు ఎంత స్పైసీ అడిగినా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాడు స్వీట్ ఫుడ్డే ఇస్తాడు. అపారెంట్లీ బాలినీస్ ఫుడ్, వాళ్ళు ఇంట్లో చేసుకునే ఫుడ్ చాలా స్పైసీ ఉంటుందంట. లంచ్ అయిపోయింది. యాక్చువల్లీ ఏమైందంటే నేను చాలా ఆకలి మీద ఉండే, అందుకే ఫుడ్ రాగానే నేను మర్చిపోయి తినడం మొదలుపెట్టా. వీడియో ఫొటోస్ ఏం తీసుకోలేదు. ఫుడ్ వాజ్ వెరీ నైస్. చాలా మంచి ప్లేస్కి తీసుకొచ్చాడు మా డ్రైవర్. దిస్ ఇస్ కాల్డ్ గణేష పుదక్ కెఫే అంటారు కానీ ఫుల్ ఫుడ్ ఉంది. ఏంటది, కేదోంగానన్ బీచ్
కుటా బాలీలో మస్ట్ ట్రై ప్లేస్ అని నేను అంటాను. చాలా బాగుంది ప్లేస్ కూడా, ఫుడ్ బాగుంది, అంబియన్స్ బాగుంది, యాక్చువల్లీ సూపర్ క్రేజీ ఉంది. మీరు పక్క ట్రై చేయండి, నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట. నైస్ ఫుడ్, నైస్ ప్లేస్. ఓకే గైస్, సో పంచప్రాణముల పంచాక్షనితో శివులు పిలుపు సంకల్పమై అని పాడుకుంటూ స్పీడ్గా జూయి అని వెళ్ళిపోతున్నాం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ట్రాఫిక్, దాని మీద లంచ్ తింటూ అనుభవిస్తూ నేను ఫుల్గా మర్చిపోయాను అనమాట మనకి కాన్సర్ట్కి వెళ్ళేది ఉంది అని చెప్పేసి. సో అదంతా మర్చిపోయి ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటున్నాను అనమాట. సో ఇప్పుడు ఉరకాల్సి వస్తుంది, సో అందుకే జూయి అని వెళ్తున్నాము. ఆ కాన్సర్ట్ ఒక 2-3 గంటలు ఉంటుంది. మేము టైంకి వెళ్ళకపోతే మా జాగరుడిని దొబ్బేస్తాడు. జాగా లేకపోతే 2-3 గంటలు నిలబడి చూడడం అనేది వెరీ కష్టం గైస్. అండ్ అక్కడికి వెళ్ళాక లుంగీలు లాంటివి ఏమో ఇస్తున్నారు. సో అవి దాని తర్వాత లుంగీలు వేసుకోవాలని ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి నడుము కట్టుకోవడానికి ఒకటి ఇచ్చారు. ఆ నడుము కట్టుకుంటే లైట్ వెళ్ళిపోండి అని లోపలికి పంపించేస్తున్నారు అనమాట. సో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. లోపల అక్కడ తిరిగాము. సన్సెట్ స్పాట్ అని ఒకటి ఉండింది, అక్కడికి వెళ్ళాము, ఫోటోలు దిగాము, చాలా బాగుండింది. అండ్ ఇట్ వాజ్ అ నైస్ ఫోటోషూట్ ప్లేస్. అండ్ దాని తర్వాత మెల్లగా వెళ్ళేసి సెటిల్ అయిపోయి ఇంకా షో కోసం వెయిటింగ్ అనమాట. ప్లేస్ దొరికింది గైస్, ప్లేస్ దొరికింది. అండ్ ఫొటోస్ దిగడానికి కూడా టైం ఉండింది. సో ఇట్ వాజ్ రియలీ గుడ్. సో లెట్ us see how the show goes. ఇది కెచాక్ డ్యాన్స్ వెనక ఉన్న స్టోరీ అంట. ఇది వాళ్ళు ఇచ్చిన టికెట్. ఇప్పుడు యాంఫీ థియేటర్లోకి వెళ్ళాలంట, లేకపోతే ఇక్కడ సన్సెట్ పాయింట్ ఉంది, సన్సెట్ పాయింట్లో ఫొటోస్ తీసుకొని దాని తర్వాత 6 o'clock కల్లా యాంఫీ థియేటర్ లోపలికి వెళ్ళండి. అక్కడ చూసారా ఇసుకేస్తారా వాళ్ళంతమంది జనం వచ్చారు. అండ్ అది కొద్దిగా మౌంటైన్ ఎడ్జ్లో మంచిగా డిజైన్ చేశారు. దీన్ని యాంఫీ థియేటర్ అంటారంట. చాలా బ్యూటిఫుల్గా ఉండింది ప్లేస్ కూడా. టు ఎక్స్పీరియన్స్ అవుట్డోర్ డాన్స్ చాలా బాగుండింది. అండ్ ఈ డాన్స్ని బాలీ ఫైర్ డ్యాన్స్ అని అంటారంట. ఎందుకో మీకే అర్థమవుతుంది. ఐ హ్యావ్ యాడెడ్ ద క్లిప్స్. సో వాళ్ళ ఒరిజినల్ ఆడియో విత్ ది ఒరిజినల్ డ్యాన్స్ నేను వేసాను అనమాట ఇదే వీడియోలో. కొద్దిగా లౌడ్గా ఉంటుంది, బట్ చూడండి చాలా బాగుంటుంది. అండ్ ఈ డాన్స్ మొదలయ్యే ముందు పూజ స్టార్ట్ చేశాడు ఈ అంకుల్ ఒక ఆయన వచ్చి. సో వితౌట్ పూజ డాన్స్ స్టార్ట్ చేయారంట. బట్ ఇట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్. ఆ డ్యాన్స్ని కెకాక్ డ్యాన్స్ అని ఎందుకు అన్నారో ఇప్పుడు మీకు అర్థమవుతుంది గైస్, ట్రూలీ ఇప్పుడు మీకు అర్థమవుతుంది. వాచ్. కెచాక్ డాన్స్ అయిపోయింది. చాలా ఇంట్రెస్ట్ కెచాక్ డాన్స్ అయిపోయింది. అదే నెత్తిలో తిరుగుద్ది నాకు ఇంకా. కెచాక్ డాన్స్ అంటే ఏమో అనుకున్నా, వాళ్ళంతా కూర్చొని కచ అనుకుంటున్నారు. చాలా బాగుండింది డాన్స్ అయితే. ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్, అంటే మస్ట్ ట్రై ఎక్స్పీరియన్స్ లాగా అనమాట. ఎక్కడికైనా వాళ్ళ కల్చర్ చాలా బాగా రిప్రజెంట్ చేశారు. మీరు ఎప్పుడైనా బాలి వస్తే నేను మస్ట్ రికమెండ్ చేస్తాను. నేను లాస్ట్ వరకు కూర్చున్న ఫస్ట్ డ్యాన్స్ షో అంటే ఇదే. ఇట్ వాస్ సో నైస్. దారిలోనే కృష్ణ మార్కెట్ ఉందని చెప్పాడు అనమాట మా డ్రైవర్. సో దాంట్లోకి ఎట్లాగో వెళ్ళాలని అనుకుంటున్నాం కదా అని చెప్పేసి దూరిపోయామన్నమాట షాపింగ్ చేద్దామని. దెన్ కృష్ణ మార్కెట్, ఇక్కడ కొద్దిగా షాపింగ్ చేద్దాం, రిలేటివ్స్కి గిఫ్ట్స్ కొందాం అన్నట్టు వచ్చామన్నమాట. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కోసం ఏదన్నా తీసుకుందాము అంటే మా డ్రైవర్ సజెస్ట్ చేశాడు అనమాట. ఇక్కడైతే అన్ని రకాలుగా దొరుకుతాయని. ఇదేదో వేసారు చేతికి. సో నేను మా ఫ్రెండ్స్ కోసం తీసుకున్న గిఫ్ట్స్ ఏంటంటే
ఏమంటారు అక్కడ సర్ఫింగ్ బోర్డ్స్ లాగా ఏమో చిన్న షోపీస్లు ఉన్నాయి. అందరు ఇంట్లో పెట్టుకుంటారు కదా అని చెప్పేసి అందరికి ఒక్కొక్కటి తెచ్చిచ్చేసి ఇచ్చేసాను అనమాట. అండ్ కొంతమందికి అంటే ఒక అమ్మాయికి బ్యాగ్, ఒక అమ్మాయికి డ్రీమ్ క్యాచర్, ఒక అమ్మాయికి మిర్రర్, ఇట్లాంటి అమ్మాయిలకు వేరియేషన్ తెచ్చి అబ్బాయిలందరికీ ఒకటే రకం తెచ్చాయి అనమాట. బికాజ్ ఐఎమ్ వెరీ గుడ్ అట్ గిఫ్టింగ్ గర్ల్స్, బట్ బాయ్స్కి గిఫ్ట్ సెట్లు ఇవ్వాలా అనే అంత తెలివి నాలో లేదనమాట. సో అంటే బాగా తెలిసిన వాళ్ళకి ఇవ్వగలను, బట్ అబ్బాయిలందరూ బాగా తెలవాలంటే వాళ్ళని అర్థం చేసుకోవడం కష్టం గైస్. సో అందుకే నేను అందరికీ న్యూట్రల్ గిఫ్ట్ తెచ్చేసాను, అమ్మాయిలకు మాత్రం డిఫరెంట్గా తెచ్చాను అనమాట. సో దాట్ వాజ్ షాపింగ్ ఇన్ బాలి and that is how shopping had went. That's today's vlog. See you in the next one. Bye. I love you all.